కొంచెం దానికి మీరు ఐ మీన్ టెక్స్ట్ ఉంది కదా అడోబ్ ఇన్‌డిజైన్ అని కొంచెం ఎక్స్‌పాండ్ ఎస్ సార్, ఎస్ సార్. అంత ఎక్స్పాండ్ చేయాలి. యెస్. ఆ బ్యాక్‌గ్రౌండ్ తగ్గట్టుగా అది కరెక్ట్‌గా కూర్చోవాలి. అంతే. వెరీ సింపుల్. ఓకే, ఓకే. సో, ఆ టైప్ ఆఫ్ వర్క్స్ ఇంకేదైనా గాని డిజైన్స్ ఉంటాయి కదా! ఎస్ సార్. సో, డిజైన్స్ చేయడం తెలుసుకోండి. దెన్ ఇప్పుడు ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఒక న్యూ ఫైల్ తీసుకున్నా. అగైన్ A4 సైజ్. ఓకే. సో, ఈ సేమ్ ఫైల్‌ని మనం రొటేట్ చేయాలా. రొటేట్ మీన్స్ హారిజాంటల్‌గా అంటే 90 డిగ్రీస్ కౌంటర్ క్లాక్ వైస్ ఇలాగా. సో, ఈ ఇమేజ్ మెనూలోకెళ్ళి ఇక్కడ ఓకే. మనకు రొటేట్ క్యాన్వాస్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఎస్ సార్. రొటేట్ క్యాన్వాస్‌లో 180 డిగ్రీస్ ఉంది. చూడండి. సో, ప్రెజెంట్ అయితే ఇప్పుడు 180 డిగ్రీస్ ఉంది. తర్వాత 90 డిగ్రీస్ క్లాక్ వైస్ అంటే సో, ఈ విధంగా వస్తుంది. ఎగ్జాంపుల్ ఎగ్జిస్టెడ్ ఇమేజ్ తీసుకున్నాం అనుకోండి మనం వేరే ఇమేజ్ తీసుకుంటే సో మనకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు ఇమేజ్ తీసుకున్నాం. ఇమేజ్‌లోకి వెళ్ళి రొటేట్ క్యాన్వాస్ 90 డిగ్రీస్ క్లాక్ వైస్ అంటే ఇలా వస్తుంది. అగైన్ 90 డిగ్రీస్ కౌంటర్ క్లాక్ వైస్ అంటే మళ్ళీ ఇది రివర్స్ వచ్చింది. సో ఇప్పుడు ఇదే 90 డిగ్రీస్‌లో క్లాక్ వైస్ మనం చేసుకుంటూ వెళ్ళామంటే చూడండి ఈ విధంగా వస్తుంది. ఇమేజ్‌ని ఇలాగా సో మనం ఏం చేసుకోవచ్చు అంటే రొటేట్ చేసుకోవచ్చు అన్నట్టు. కౌంటర్ క్లాక్ వైస్ అంటే 90 డిగ్రీస్ మళ్ళీ రివర్స్ వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఒకవేళ పర్టిక్యులర్ ఫైల్‌ని మనం ఏదైనా రొటేట్ చేసుకోవాలనుకున్నప్పుడు సో రొటేట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ సో ఇమేజ్‌లో సో ఒక పర్టిక్యులర్ మీరు ఏదైనా ఇమేజ్ తీసుకున్నారనుకోండి బయట నుంచి ఏదైనా సరే ఆ ఇమేజ్ సైజ్ ఎంత ఉంది అనేది మనం తెలుసుకోవాలి. ఓకే. ఇమేజ్ సైజ్ వచ్చేసి ఇక్కడ ఇమేజ్‌లోకి వెళ్ళి అడ్జస్ట్‌మెంట్‌లో సరే ఇమేజ్ సైజ్ అనే ఆప్షన్ ఉంది కదా! ఎస్ సార్. ఈ ఇమేజ్ సైజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్‌గా ఈ ఇమేజ్‌కి విడ్త్ వచ్చేసి 788 పిక్సెల్స్ ఉంది. హైట్ వచ్చేసి 188 ఉంది. అదే మామూలుగా ఇంచెస్‌లో అయితే ఎంత ఉంది? 8.208 ఉంది, 12.35 ఉంది. రిజల్యూషన్ 96 ఉంది. కొన్ని చాలా డల్‌గా ఉన్నటువంటి ఇమేజెస్ ఉంటాయి. సో వాటికి ఏం చేస్తారంటే ఇలా రిజల్యూషన్ పెంచుతారు 200 అని. అప్పుడేమవుతుందంటే ఇమేజ్ సైజ్ పెరుగుతుంది. సో కొంచెం క్లారిటీ వస్తుంది. అది కూడా ఏంటంటే ఓ రకమైనటువంటి పిక్సెల్స్‌లో ఉన్నటువంటి ఇమేజ్‌ని రిజల్యూషన్ పెంచుతుంది. పూర్తి డల్ ఉందనుకోండి సో పూర్తి డల్ ఉన్నటువంటి ఇమేజ్‌ని రిజల్యూషన్ అనేది ఎంత పెంచినా వేస్ట్. ఓకే. వేస్ట్ బ్లర్ టైప్ వస్తుంది. సో కాబట్టి దాన్ని బట్టి చూసుకోవాలి. సో ఇది సో ఇమేజ్‌ని జస్ట్ మనం రొటేట్ చేసుకోవడము ఇమేజ్ సైజ్ సెట్ చేసుకోవడం. ఓకే. అగైన్ సో ఇలాంటి టాస్క్ నేను ఇంకోటి కూడా చేయాలి. ఇప్పుడు ఇలాంటి బొమ్మ ఇంకోటి కూడా కావాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇమేజ్‌లోకి వెళ్ళి డూప్లికేట్ ఇమేజ్ అని ఉంటుంది. సో డూప్లికేట్ ఇమేజ్ అంటే దీనికి చూడండి కాపీ వన్ అని పేరు పెట్టుకోవచ్చు. ఇక్కడ డూప్లికేట్ వస్తుంది అన్నమాట. ఇలాగే ఇమేజ్‌ని డూప్లికేట్ పెట్టుకోవచ్చు. ఓకేనండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎడిట్ మెనూలో మనం నిన్న చెప్పుకుంది అండు, రీడ్, కట్, కాపీ, పేస్ట్ డిస్కస్ చేసుకున్నాం కదా. అయితే కాపీ మర్జ్, పేస్ట్ ఇంటూ క్లియర్ ఈ ఆప్షన్స్ ఏంటనేది చూద్దాం. సో ఇక్కడ మీకు ఈ అండు రీడు ఇవి తెలుసు కదా, స్టెప్ బ్యాక్వర్డ్ స్టెప్ ఫార్వర్డ్. ఓకే. కట్ కాపీ పేస్ట్ విషయాలు తెలుసు. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాం. మాక్సిమం పిక్సెల్స్ లోనే తీసుకున్నాను. అంటే ఈ పిక్సెల్స్ ఎందుకు పెడతారు, ఇంచెస్ ఎందుకు పెడతారు? పిక్సెల్స్ అనేది ఏంటంటే అండి వెబ్ పేజ్ రిలేటెడ్ తయారు చేసుకోవడానికి పిక్సెల్స్. ఓకే. ఇప్పుడు మనం దీన్ని పిక్సెల్స్ తీసుకున్నప్పటికీ కూడా దీన్ని ఇంచెస్ లోకి ఎంత తీసుకోవాలనేది ఇక్కడ ఇమేజ్ సైజ్ లోకి వెళ్తే చూడండి ఎగ్జాక్ట్ గా సో మనకి ఇక్కడ చూపించింది 4.33 ఉంది, ఇదేమో 2.6 రెజల్యూషన్ 300 ఉంది. ఓకే. దీంట్లో చేంజ్ చేసుకున్నా మారిపోద్ది.
అంతే. సో కాబట్టి యాక్చువల్‌గా పిక్సెల్స్‌లో తీసుకుంటాం మనం. పిక్సెల్స్ తీసుకొని రిజల్యూషన్ అంతా పెట్టుకున్నాము. సో ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ ఇమేజ్‌ని ఇక్కడికి లాగాము. హ్మ్. దీనికి ఎడిట్‌లోకెళ్ళి ఫ్రీ ట్రాన్స్‌ఫార్మ్ చేసుకున్నాము. ఎస్ సార్. ఎస్ సార్. మాక్సిమం చూడండి ఎంత కావాలనుకుంటే అంత సైజ్. ఓకే. ఇలాగా ఎగ్జాక్ట్‌గా లొకేషన్ సైజ్. తర్వాత ఫైల్ ఓపెన్ ఇంకొక ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకున్నాం మనం. ఏదో ఒక ఇమేజ్‌ని. సో మూవ్ టూల్ తీసుకొని దీన్ని ఇక్కడ లాగాం. రైట్? అయితే ఇప్పుడు ఓకే. కంట్రోల్. సో ఫ్రీ ట్రాన్స్‌ఫార్మ్ అయితే చేసుకుంటాము. ఇప్పుడు ఏం చేయాలనుకున్నామంటే ఎడిట్‌లో కాపీ మర్జ్డ్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇది ఎనేబుల్ అవ్వాలి. సో ఎప్పుడు ఎనేబుల్ అవుతుందంటే మనం ఒకవేళ ఎలిప్టికల్ మార్క్వీ టూల్ తీసుకున్నా, రెక్టాంగులర్ మార్క్వీ టూల్ తీసుకున్నా, ఈ రెండు టూల్ చేసినా చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ కాపీ ఆప్షన్ ఒక్కటే ఎనేబుల్ అవుతుంది. బట్ ఇక్కడ కాపీ మర్జ్డ్ అనేది ఉంటుంది. అయితే 2 లేయర్స్ లోను ఒకేసారి నేను కాపీ మర్జ్డ్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవాలనుకోండి. అప్పుడు ఏం చేస్తాను, ఇప్పుడు లేయర్ 2 ఒకటి సెలెక్ట్ చేసుకుంది. సో లేయర్ 1 ని కూడా అంటే ఈ ఏరియాని అంతటిని ఇలాగా కాపీ చేస్తున్నాం. ఈ రెండు. ఇప్పుడు చూడండి కాపీ మర్జ్డ్ అనే ఆప్షన్ వచ్చింది. షార్ట్ కట్ కి Ctrl+Shift+C. కాపీ చేసి న్యూ ఫైల్లోకి వెళ్తే ఇక్కడ కొత్త ఫైల్ తీసుకొని ఎడిట్లోకి వెళ్ళి పేస్ట్ బటన్ ప్రెస్ చేస్తే చూడండి ఇది మనకి ఇక్కడ రెండు ఒకేసారి ఇలాగా పేస్ట్ అయిపోయినాయి. లేయర్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేదానికి ఒక ఏదైనా నేను బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ నాకు ఈ ఫ్లవర్ నచ్చింది, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ ఏం చేశాను, మ్యాట్ చూసుకుని ఈ ఫ్లవర్ నచ్చింది, దీన్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఎడిట్లో పోతే ఇది రాదు. ఎందుకంటే అది సపరేట్ లేయర్ ఉండాలి. అప్పుడు మనం దీన్ని ఏం చేస్తున్నాం, మనము ఇంకొక డూప్లికేట్ లేయర్ తీసుకోవాలి. డూప్లికేట్ లేయర్ తీసుకోవాలంటే డైరెక్ట్ గా లేయర్ లోకి వెళ్ళి డూప్లికేట్ లేయర్ ఇది ఒక లేయర్. బ్యాక్ ఇప్పుడు ఈ లేయర్ లోనేమో చూడండి ఈ పార్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ లో వచ్చేసి ఈ పార్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇలాగా ఎడిట్లోకి వెళ్తే చూడండి కాపీ మార్చడం. సో ఈ ఫైల్లో ఎక్కడో చోట మనం డీసెలెక్ట్ చేసి ఇక్కడే పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ దాక్కున్నాయేమో సపరేట్ లేయర్లో వచ్చినాయి. సరే ఇంకో కొత్త ఫైల్లో మనం చూద్దాం. ఓకే, అంటే ఇండివిజువల్ లేయర్స్ లో ఉన్నప్పుడు అందులో కొంత పార్ట్ ఇందులో కొంత పార్ట్ నేను తీసుకోవాలి అనుకున్నప్పుడు కాపీ మార్చిన ఆప్షన్ ఇచ్చేయచ్చు. మరి మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు, ఏంటంటే ఇప్పుడు ఈ టూల్స్ ఒకటే యూజ్ చేసుకోవచ్చా, లేదంటే ఈ పాలిగన్ లాస్ టూల్ యూజ్ చేసుకోవచ్చా? సో ఫర్ ఎగ్జాంపుల్ కటింగ్ చేసి చూడండి ఇలాగ కట్ చేశాను ఈ యొక్క పార్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను టెస్టింగ్ కోటి నేను ఇలాగ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ పార్ట్ అంతటిని ఇలా సెలెక్ట్ చేశాను. తర్వాత ఇక్కడున్న పార్ట్ని ఒక్క నిమిషం ఇంకోటి తీసుకో. జస్ట్ మూమెంట్ సార్.
సో ఇప్పుడు ఈ ఏరియాని జస్ట్ మనం చూడండి ఇలాగా సెలెక్ట్ చేసుకున్నాము, రైట్. సో ఇట్లా పర్టికులర్గా సెలెక్ట్ చేసిన పార్ట్ని వీటిని మర్జ్ చేయొచ్చా లేదా చూద్దాం. ఎడిట్లోకి వెళ్ళి చూడండి, కాపీ మర్జ్. సో అగైన్ న్యూ ఫైల్ తీసుకొని ఇక్కడ పేస్ట్ బటన్ ప్రెస్ చేస్తే చూడండి, అంటే ఇక్కడ ఎలిప్టికల్ మార్కెట్ కూడా తీసుకొని ఎగ్జాక్ట్ వితౌట్ బ్యాక్గ్రౌండ్. సో మనం ఇలాగా రైట్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ నాయిస్ వస్తుంటే కొంచెం ఆపాను మీకు. అగైన్ ఇక్కడ ఎడిట్ మెనూలో పేస్ట్ ఇంటూ బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు ఓకేనా? కట్ అయిపోతుంది ఇప్పుడండి. హలో జస్ట్ హలో సార్. సో ఇప్పుడు వాయిస్ ఓకేనా అండి? పర్లేదు సార్. నెక్స్ట్ ఇక్కడ పేస్ట్ ఇంటూ ఆప్షన్ ఉంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక పర్టికులర్ లేయర్ కావచ్చు, లేదంటే ఏదో ఒకటి. సో ఈ ఎంటైర్ ఇమేజ్ నేను ఏం చేస్తానంటే ఎలిప్టికల్ మార్కెట్ టూల్ తీసుకొని కాపీ చేశాను, Ctrl+C. సేమ్ కాపీడ్ ఏరియాని ఒక డిఫరెంట్ ప్లేస్ లో, అది కూడా సర్కిల్లోనే. ఎగ్జాంపుల్ ఈ సర్కిల్లో మాత్రమే నేను పేస్ట్ తీసుకోవాలనుకున్నప్పుడు ఎడిట్లోకి వెళ్ళి పేస్ట్ ఇంటూ బటన్ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. మనం ఈ పేస్ట్ ఇంటూ ఆప్షన్ యూజ్ చేస్తే చూడండి, ఆ సర్కిల్లో మాత్రమే ఇది పేస్ట్ అవుతుంది అన్నట్టు, రైట్. సో మీరు ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగించిన అంతా కూడా ఇమేజ్ అనేది సర్కిల్లోనే ఉంటుంది. ఎస్. సో అది పేస్ట్ ఇంటూ ఆప్షన్ అన్నమాట. ఓకే. సో ఎడిట్ మెనూలో ఈ పేస్ట్ ఇంటూ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక టైప్ టూల్ తీసుకుని ఏదైనా టెక్స్ట్ టైప్ చేసామనుకో, హీ ఈజ్ ఏ గుడ్ బాయ్, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, మనం టైప్ చేసిన టెక్స్ట్ పారాగ్రాఫ్ లో ఎంఎస్ వర్డ్ లాగా ఏదైనా ఒక టెక్స్ట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా లేకపోతే ఇలా చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎడిట్ లో చెక్ స్పెల్లింగ్ చూడండి. చెక్ స్పెల్లింగ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తే బట్ దేర్ ఈస్ నో చెక్ స్పెల్లింగ్. అదే ఒకవేళ ఇంకేస్ ఏదైనా రాంగ్ గా ఎంటర్ చేసినట్టయితే ఎస్, రైట్. సో ఎడిట్ లో చెక్ స్పెల్లింగ్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ సో టెక్స్ట్ ని సెలెక్ట్ చేసి చూద్దాం. అంటే మిస్టేక్స్ ఉంటాయి మాత్రం స్పెల్ చెక్ చేసుకోవచ్చు. ఇది ఎందుకు మళ్ళీ రాలేదు చూద్దాం ఒకసారి, రైట్. అది సెలెక్ట్ చేసి స్పెల్ చెక్ చూడండి. ఇలాగ ఏదైనా మిస్టేక్స్ ఉన్నప్పుడు మనం స్పెల్ చెక్ చేసుకోవచ్చు. అదే ఈ వర్డ్ నాట్ ఇన్ డిక్షనరీ, దీనికి ఏమో సజెషన్స్ ఇలా చూపిస్తుంది. అంటే యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉండిపోతుంది. సో చేంజ్ అనే బటన్ ప్రెస్ చేసామనుకోండి, ఆ పర్టికులర్ వర్డ్ లో ఆ ఎగ్జాంపుల్ ఇలాగ చేంజ్ అయిపోతుంది అన్నట్టు. ఓకే. నెక్స్ట్ ఫైండ్ రీప్లేస్ టెక్స్ట్ అంటే ఇన్కేస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్ ప్లేస్ లో ఈజ్ కావాలి, ఓకే. తర్వాత గుడ్ ప్లేస్ లో బ్యాడ్ కావాలి, ఇలా మనం ఏదైనా చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంటైర్ పేజ్ లో ఒక 10 వర్డ్స్ 16 వర్డ్స్ ఉంటాయి అనుకోండి, వాటన్నిటిని రీప్లేస్ చేయాలనుకున్నప్పుడు మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఆర్ ప్లేస్ లో ఈజ్ కావాలి, ఓకే. ఫైండ్ నెక్స్ట్ బటన్ చేసినప్పుడు ఆటోమేటిక్ చూడండి టెక్స్ట్ సెలెక్ట్ అవుతుంది ఇక్కడ, రైట్. సో ఎప్పుడైతే చేంజ్ బటన్ ప్రెస్ చేస్తామో చూడండి దాని ప్లేస్ లో చేంజ్ అవుతుంది, అంటే రీప్లేస్ అవుతుంది. ఇక్కడ చేంజ్ చేయాలన్నాం అనుకోండి, ఈజ్ అనేది ఎక్కడెక్కడైతే ఉందో, సో ఇక్కడ కూడా టైప్ చేస్తున్నాను, టైప్ టూల్ తీసుకొని ఈజ్ ఇక్కడ కూడా ఈజ్ యూజ్ చేశాను.
సో ఈ ప్లేస్ ఆర్ రీప్లేస్ చేయాలనుకుంటే ఫైండ్ అండ్ రీప్లేస్ టెక్స్ట్ ఇక్కడ. సార్ 1 minute సార్, చిన్న కాలం, ఒక నిమిషం ఓకే మాట్లాడు. హలో, అదే 2 kg బెల్లం. చూడు మాట ఉన్నట్టు మళ్ళీ ఎట్లా మారిపోయి చూడు అనేది. హలో సార్. చెప్పండి. ఓకే సార్, కంటిన్యూ. సారీ సార్. ఓకే మా నాన్నగారు కాల్ చేశారు అందుకని. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఈస్ ఇక్కడ మనం ఆర్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్ గా ఫైండ్ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయగానే ఇక్కడ సెలెక్ట్ అయింది కదా, ఎక్కడైతే ప్లేస్ లో అంతా ఆర్ చేంజ్ అవ్వాలంటే చేంజ్ ఆల్ బటన్ ప్రెస్ చేస్తే మొత్తం చూడండి చేంజ్ అయిపోయింది. అలాగా సో మనం ఏంటంటే పారాగ్రాఫ్ ఇలా టైప్ చేసినప్పుడు బై మిస్టేక్ ఏదైనా చేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఎడిట్ లోకి వెళ్ళి ఈ ఆప్షన్స్ వాడుకోవచ్చు. ఓకేనండి. ఓకే. నెక్స్ట్ పర్టికులర్ సెలెక్టెడ్ ఏరియా లేదంటే ఒక ఎంటైర్ ఫైల్ కి మనం ఏదైనా ఫోర్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ లేదంటే ప్యాటర్న్స్ ని ఫిల్ చేయాలనుకుంటే క్లిక్ ఆన్ ఎడిట్, దెన్ సెలెక్ట్ ఫిల్ ఆప్షన్. రైట్, ఫిల్ ఆప్షన్ లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, ఇందులో ఫోర్గ్రౌండ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఏదైతే ఫోర్గ్రౌండ్ కలర్ సెలెక్షన్ లో ఉందో ఆ కలర్ అక్కడ ఫిల్ అయిపోతుంది. ఎస్, అగైన్. సో ఇప్పుడు మనము సెలెక్షన్ తీసుకున్నాను చూడండి, ఎడిట్ లోకి వెళ్ళి ఎందుకో ఒక 3 days నుంచి జియో బాగా సతాయిస్తుందండి జియో. మాకు ఇంకా అది తప్ప ఇంకా దిక్కు లేదు అన్నట్టు అక్కడ సార్. రిమోట్ ఏరియా కదా, కొంచెం కష్టంగా. అనంతపూర్ సార్ మీది? అనంతపూరే, బట్ సిటీలో కాదు ఉండేది. ఒక 15 kilometers డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ బిఎస్ఎన్ఎల్ ఉంటుంది, బట్ బిఎస్ఎన్ఎల్ ఉంది. ఆ బిఎస్ఎన్ఎల్ తో కూడా ఇట్లానే ప్రాబ్లం వస్తుందని కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకున్నాము, బట్ బ్యాక్గ్రౌండ్ కలర్ సెలెక్ట్ చేసుకునే ముందు ఇక్కడ ఏదో ఒకటి బ్యాక్గ్రౌండ్ కలర్ చూస్ చేసుకొని ఎడిట్ లో ఇందులో ఫిల్ బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకుంటే, సారీ బ్యాక్గ్రౌండ్ కలర్ చేసుకున్నాము. ఫిల్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ తీసుకుని బటన్ ప్రెస్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ ఫిల్ అయింది. అదే మాదిరిగా సెలెక్షన్ ఏరియాలో బ్యాక్గ్రౌండ్ ఫోర్గ్రౌండ్ కాకుండా మనము ఇక్కడ ప్యాటర్న్స్ ఇలాంటి ఫిల్ చేయాలనుకుంటే చూడండి, ప్యాటర్న్ తీసుకొని ఇక్కడ ఏవైతే ప్యాటర్న్స్ ఉంటాయో ఆ ప్యాటర్న్ ని చూస్ చేసుకుని ఓకే బటన్ ప్రెస్ చేస్తే ఆ ప్యాటర్న్ ఫిల్ అవుతుంది ఇక్కడ. అలా కాకుండా
ఎంటైర్ ఇమేజ్ కి ఇప్పుడు నేను ప్యాటర్న్ ని ఫిల్ చేయాలనుకున్నప్పుడు ఫిల్ ప్యాటర్న్ ఇక్కడ ఓకే బటన్ ప్రెస్ చేసి చూడండి మొత్తం ఇమేజ్ అంతా ఇలా ఫిల్ అయిపోతుంది. ఈ ఫిల్ చేసేటప్పుడు కూడా మీకు ఒపాసిటీ 100% లో ఉండాలా లేదా 50% లో ఉండాలా చూడండి. ఓకే బటన్ ప్రెస్ చేసి ఇలా 50%. అంటే ఇప్పుడు మనకు డిఫరెన్స్ తెలియదు కదా. ఇప్పుడు చూడండి ఇది కూడా తీసేస్తున్నాను నేను. దీంట్లోకి వెళ్ళి ఫిల్ 50% ప్యాటర్న్ తీసుకుని ఓకే అంటే చూడండి ఇలా అనిపిస్తుంది. అలాగా ప్యాటర్న్ ఫిల్ చేసుకోవచ్చు. దెన్ ఇక్కడ బ్లాక్ తర్వాత 50% గ్రే వైట్ ఇవన్నీ ఫిల్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెలెక్షన్ ఏరియాలో నేను ప్యాటర్న్ అయితే ఫిల్ చేసుకోవాలా. ఇక్కడ ఎడిటర్ వెళ్ళి ఫిల్ అనే ఆప్షన్ యూజ్ చేసి ఇక్కడ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకున్నా. బట్ మోడ్ వచ్చేసి స్క్రీన్ టైప్ తీసుకుని అది కూడా 50% రెడ్యూస్ చేద్దాం మనం. ఇక్కడ 100% స్క్రీన్ తీసుకోగానే బ్లాక్ మీద క్లియర్ గా వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్ట్రోక్ లో ఫిల్ అనే ఆప్షన్ లోనే మోడ్ వచ్చేసి మల్టిప్లై తీసుకున్నాను అనుకోండి, ఏం డిఫరెన్స్ తెలియలేదు. ఇలా ఆ పర్టిక్యులర్ కలర్ ని బట్టి మీరు ఇక్కడ ఏ మోడ్ తీసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్లే తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ ఎటువంటి ఫిల్ అనేది మనకు అవడం లేదు. అక్కడ మనకు వస్తుంది ఓన్లీ ఏమొస్తుందంటే స్క్రీన్ వస్తుంది. ఇంకా తర్వాత వచ్చేసి డిఫరెన్స్ కూడా మేబీ రావచ్చు. డిఫరెన్స్ ఆప్షన్ ఇలా ఇవి జస్ట్ ఫిల్ చేసుకోవచ్చు అండి సెలెక్టెడ్ ఏరియాకి. నెక్స్ట్ ఇప్పుడు సెలెక్టెడ్ ఏరియా ఏదైతే ఉందో ఎంటైర్ ఇమేజ్ కావచ్చు లేదంటే ఒక పర్టికులర్ పార్ట్ కావచ్చు, నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఈ చుట్టూ ఈ పర్టికులర్ పార్ట్ కి బార్డర్ సెట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ మెనూలోకి వెళ్ళి స్ట్రోక్ ఆప్షన్ యూజ్ చేసినప్పుడు స్ట్రోక్ కలర్ వచ్చేసి ఏ కలర్ తీసుకుంటారు, దెన్ విడ్త్ ఎంత పిక్సెల్స్ పెట్టుకోవాలి, లొకేషన్ వచ్చేసి చూడండి అవుట్ సైడ్ అన్నాం అనుకోండి, అవుట్ సైడ్ బార్డర్ ఇలాగ వస్తుంది. స్ట్రోక్ అంటే స్ట్రోక్ మీన్స్ బార్డర్ అంతే. అగైన్ సో డిఫరెంట్ కలర్ నేను ఇప్పుడు సెంటర్ పెట్టున్నాను చూడండి. సెంటర్ వచ్చేసి 5 పిక్సెల్స్ సెంటర్ లో కలర్ వచ్చింది. ఫిల్ సారీ స్ట్రోక్ ఇందులో కలర్ చేంజ్ చేసేసి ఇన్సైడ్ వచ్చేసి బ్లాక్ పెట్టున్నాను. ఓకే బటన్ ప్రెస్ చేసి చూడండి ఇక్కడే మనకు 3 కలర్స్ ఇన్సైడ్ అవుట్ సైడ్ సెంటర్. అలాగే స్ట్రోక్ అనేది నాకు కొంచెం పెద్దగా కనిపించాలి సార్. అవుట్ సైడ్ ఉన్న స్ట్రోక్ నాకు పెద్దగా కనిపించాలి. మరి అటువంటిప్పుడు మీరు ఏం చేస్తారంటే చూడండి, ఇప్పుడు ఎడిట్ స్ట్రోక్ యూజ్ చేసుకొని 20 పిక్సెల్స్ పెట్టాను, రెడ్ కలర్ తీసుకున్నాను నేను. ఓకే అవుట్ సైడ్ తీసుకున్నాను 20 పిక్సెల్స్ వచ్చింది. అంటే ఇమేజ్ అంటే ఐ మీన్ ఫైల్ సైజ్ ని బట్టి మీరు స్ట్రోక్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. అవునవును. సో ఇప్పుడు స్ట్రోక్ లోకి వెళ్ళి సెంటర్ ఆప్షన్ తీసుకుని ఇక్కడ 5 పిక్సెల్స్ తీసుకున్నాను. ఓకే సో ఇక్కడ వచ్చేసి కలర్ చేంజ్ చేశాను నేను లో. ఓకే బటన్ నేను సెంటర్ లో ఎడిట్ స్ట్రోక్ ఇన్సైడ్ కలర్ పూర్తిగా బ్లాక్ తీసుకున్నాను. ఇక్కడ ఇన్సైడ్ వచ్చేసి కొంచెం ఎక్కువ రావాలా 10 పిక్సెల్స్ పెట్టుకున్నాను. ఇలా ఇమేజ్ బట్టి నాట్ ఓన్లీ దిస్, ఇప్పుడు ఇక్కడ ఈ మొత్తం సెలెక్టెడ్ ఏరియా ఉంది కదా, ఈ ఏరియాకి అందరికి సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు డబుల్ బార్డర్ రావాలి మనకి. ఇక్కడ డబుల్ బార్డర్ రావాలంటే ఎట్లా రావాలంటే ఇక్కడ సెలెక్ట్ మెనూ ఉంది, ఇందులో మాడిఫై బార్డర్ అని ఆప్షన్ చేసినప్పుడు మీకు ఎంత బార్డర్ కావాలనేది ఇక్కడ చూడండి 35 పెట్టండి పిక్సెల్స్. కొంచెం వచ్చింది ఇంకా ఆ ఇమేజ్ తగ్గట్టు. సో ఇంకా మనం సెలెక్ట్ మెనూలోకి వెళ్ళి మాడిఫై బార్డర్ 65 పెట్టండి చూడండి. ఇప్పుడు ఇంత వచ్చిందా? ఈ ప్లేస్ లో మీరు ఏం చేసుకోవచ్చు అంటే అటే చూడండి గ్రేడియంట్ కావాలనుకుంటే గ్రేడియంట్ ఫిల్ చేసుకోవచ్చు. ఏమండి ఇక్కడ స్క్రీన్ లో ఉంది నార్మల్
పెట్టేస్తే చూడండి గ్రేడియంట్ ఫిల్ అవుతుంది. లేదా ప్యాటర్న్స్ కావాలనుకుంటే చూడండి ప్యాటర్న్ సెట్ చేసుకోవచ్చు. ఆ అమ్మాయి బొమ్మ ఉంది కదా ఇక్కడ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఏదైతే ప్యాటర్న్ ఉందో అది. సో ఇది ప్యాటర్న్ చేంజ్ చేసి చూడండి ఇప్పుడు మూవ్ చేస్తున్నాం. ఇలాగ ప్యాటర్న్ ని సెట్ చేసుకోవచ్చు. అంటే ఆ సెలెక్టెడ్ ఏరియాలో మాత్రమే వస్తుంది అన్నట్టు ప్యాటర్న్. ఎస్. సో ఇలా ఎడిట్ లోకి వెళ్ళి మనము స్ట్రోక్ సెట్ చేసుకోవచ్చు. స్ట్రోక్ ని మరి ఇంకా డిఫరెంట్ ప్లేస్ సెట్ చేసుకుంటాం. రైట్ కదండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇమేజ్ ని మూవ్ టూల్ ద్వారా ఇప్పుడు ఇవన్నీ క్లోజ్ చేస్తున్నాను. మూవ్ టూల్ ద్వారా ఇక్కడ లాగా. సో ఇప్పుడు ఇమేజ్ ఏం చేస్తున్నా అంటే ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అంటే ఎడిట్ లోకి వెళ్ళి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ బటన్ ని ప్రెస్ చేస్తే ఇప్పుడు మనకి ఇక్కడ విడ్త్ హైట్ చూడండి, హైట్ ఎంత కావాలో విడ్త్ హైట్ సెట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ కార్నర్ బటన్ ద్వారా మనం మూవ్ చేసినప్పుడు చూడండి విడ్త్ హైట్ ఈక్వల్ గా రావాలి. అటువంటిప్పుడు మీరు ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని చూడండి ఈ కార్నర్ బటన్ ద్వారా మూవ్ చేస్తే చూడండి సెంటర్ పాయింట్ విడ్త్ హైట్ ఈక్వల్ గా వస్తున్నాయా. ఇంతకుముందు ఆల్ట్ షిఫ్ట్ వదిలేసినప్పుడు ఎలా ఉంటుందంటే జస్ట్ ఇలా మూవ్ అవుతుంది అంతే కార్నర్. ఆల్ట్ షిఫ్ట్ ప్రెస్ చేసినప్పుడేమో ఎంటైర్ ఇమేజ్ ఈ విధంగా వచ్చేస్తుంది. రైట్. ఓకే. సో చూడండి సెట్ చేసుకున్నాను. ప్రెస్ చేస్తాను నేను ఇక్కడ. సో ఇప్పుడు మూవ్ టూల్ తీసుకొని ఇలా సెట్ చేసాం ఫ్రీ ట్రాన్స్ఫార్మ్. ఎప్పుడైతే ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ లో ఉన్నామో ఇక్కడ ఎడిట్ లోకి వెళ్ళి దీన్ని ఏం చేయాలనుకున్నాం మనం హారిజాంటల్ గా తీసుకురావాలనుకున్నాం. ఇక్కడ ఎడిట్ లోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ లోకి వెళ్తే కింద హారిజాంటల్ అనే ఆప్షన్ ఉంది. ఈ విధంగా చేంజ్ అవుతుంది. రైట్. ఇప్పుడు ఇదే ఇమేజ్ ని డూప్లికేట్ చేసుకోవాలంటే ఎంటర్ ప్రెస్ చేసి ఆల్ట్ కీ పట్టుకొని లాగాను నేను ఇక్కడ. ఓకే. సో ఇప్పుడు ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ కంట్రోల్ టీ యూజ్ చేసి మనం ఈ ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవి ఇక్కడే రైట్ మౌస్ బటన్ యూజ్ చేస్తే వస్తాయి. సో వర్టికల్ ఆప్షన్ యూజ్ చేస్తే చూడండి ఇలా వర్టికల్ అవుతుంది. రివర్స్ రొటేట్ అంటే జస్ట్ ఓన్లీ మనం ఎక్కడున్నా రొటేట్ చేసుకోవచ్చు అంతే. నెక్స్ట్ ఇక్కడ స్క్యూ అంటే ఏం లేదు, కార్నర్ బటన్స్ ద్వారా ఇమేజ్ ని జస్ట్ మనం ఈ విధంగా స్క్యూ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం స్క్యూ చేసుకోవచ్చు. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ బెండ్ అయి ఉంటుంది సైడ్ కి, అటువంటి వాటిని ఇట్లా మనం స్క్యూ చేసుకునే అవకాశం ఉంటుంది. డిస్టార్ట్ ఆప్షన్ వచ్చినప్పుడు చూడండి అది కూడా ఇలాగ రెండు వైపులకే ఇలా వచ్చేస్తుంది అనమాట డిస్టార్ట్. ఇప్పుడు ఈ కార్నర్ తీసుకున్నాను ఇట్లా మూవ్ చేస్తే ఇలా డిస్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ పర్స్పెక్టివ్ కావాలనుకోండి. పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందంటే పూర్తిగా చూడండి ఈ కార్నర్ లో ప్రెస్ చేసినప్పుడు ఆ పై నుంచి కింది వరకు ఇలాగ వస్తుంది పర్స్పెక్టివ్. ఈ కార్నర్ లో మూవ్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది పర్స్పెక్టివ్. ఓకే. ఎంటర్ అప్లై చేస్తే ఏమవుతుందంటే అలాగే ఉండిపోద్ది. ఇప్పుడు ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసి మనం పర్స్పెక్టివ్ తీసుకుని మళ్ళీ యాజ్ యూజువల్ గా తీసుకురావాలంటే చూడండి ఇలాగా మూవ్ చేయాల్సి ఉంటుంది కిందికి. మరి ఎంటర్ ప్రెస్ చేసాము. ఇప్పుడు ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగించి స్క్యూ తీసుకున్నాము. స్క్యూ తీసుకుంటే చూడండి ఇలాగ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అలాగ ఒక పర్స్పెక్టివ్ లోనే దీన్ని ఏమేమి చేసుకోవచ్చు అంటే ఇలా బెండ్ కూడా చేసుకోవచ్చు ఈ రకంగా ఇలా వర్టికల్ గా. రైట్. సో ఇవన్నీ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ అన్నమాట. దీన్నేమో రొటేట్ 90 degrees ఇలా రొటేట్ చేసుకోవచ్చు క్లాక్ వైజ్. తర్వాత ఫ్లిప్ వర్టికల్ ఈ రకంగా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమైతే ఆప్షన్స్ ఉన్నాయో అవే చూడండి. అగైన్ అంటే ఇంతకు ముందు ఏదైతే ఉందో చూడండి అగైన్ ఆప్షన్ వస్తుంది, అలా రిపీట్ అవుతుంది. ఇక్కడున్న ఆప్షన్స్ మనం అక్కడ రైట్ మౌస్ బటన్ వస్తాయండి అంతే. సరే. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఎడిట్ లో
డిఫైన్ బ్రష్, డిఫైన్ ప్యాటర్న్ ఉంది. డిఫైన్ బ్రష్ అంటే ఇమేజ్ లో ఏదైనా ఒక పర్టికులర్ పార్ట్ ని మనం బ్రష్ లాగా కన్వర్ట్ చేసుకోవాలంటే ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ డిఫైన్ బ్రష్ అంటే చూడండి బ్రష్ కి వెళ్ళిపోతుంది. ఇన్ ఫ్యూచర్ మీరు ఏదైనా ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్రష్ టూల్ కనిపిస్తుంది కదండి, బ్రష్ టూల్ లో ఈ కింద పార్ట్ ని డిఫైన్ చేసుకొని మనం జస్ట్ ఇలా డిఫైన్ చేసుకోవచ్చు. రైట్. సో బ్యాక్గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ చేసుకుని చూడండి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం కంటే సెలెక్టెడ్ ఏరియాలోనే వస్తుంది, లేకపోతే ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు బ్రష్. లేదు ఎంటైర్ ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ని మనం డిఫైన్ చేసుకోవాలనుకోండి మొత్తం ఇమేజ్ ని వితౌట్ సెలెక్షన్, డైరెక్ట్ గా ఇక్కడ ఎడిట్ లోకి వెళ్ళి డిఫైన్ బ్రష్ అంతే మొత్తం ఇమేజ్ డిఫైన్. తర్వాత డిఫైన్ ప్యాటర్న్. ప్యాటర్న్ ఏంటి అని అంటే ఒక సెలెక్షన్ ఏరియాలో పర్టికులర్ పార్ట్ ని ఒక్కటే నేను డిఫైన్ చేసుకోవాలా అనుకున్నప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్ ఒక్కటే నేను డిఫైన్ చేసుకోవాలి. ఎలిప్టికల్ మార్క్వింగ్ టూల్ తీసుకుంటే ఇక్కడ డిఫైన్ ప్యాటర్న్ అనే ఆప్షన్ రాదు. సో ఓన్లీ ఇక్కడ మీకు వచ్చేది రెక్టాంగులర్ మార్క్వింగ్ టూల్ ఒక్కటే పనిచేస్తుంది. సో ఆ ఏరియాని ఒక్కటే సెలెక్ట్ చేసుకొని డిఫైన్ ప్యాటర్న్ అనే ఆప్షన్ యూజ్ చేసుకుంటే చూడండి పార్ట్ ఒక్కటే డిఫైన్ అవుతుంది. ఇప్పుడు మీరు దీనికి సెలెక్షన్ టూల్ ఉపయోగించి సెలెక్ట్ ఆప్షన్ లోకి వెళ్ళి మాడిఫై బార్డర్ ఇంత వద్దు 25 తీసుకున్నాం, ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ డిఫైన్ ప్యాటర్న్ తీసుకొని ప్యాటర్న్ స్టాంప్ తీసుకొని ఇందులో చూడండి కిందికి వస్తే ఆయి ఉంటుంది. ఇక్కడ ఈ బ్రష్ సైజ్ పూర్తిగా తగ్గించేసుకొని మనం ఇలా డిఫైన్ చేసుకోవచ్చు మొత్తం, లేదా ఇదే ఏరియాని చూడండి ఇలాగ సెట్ చేసుకోవచ్చు ప్యాటర్న్. ఓకేనండి. సో అందుకోసం ఈ ఆప్షన్స్ ఎడిట్ లో ఇవి ఉపయోగపడతాయి. రిమైనింగ్ తర్వాత నేర్చుకుందాము, మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ టైప్ ఆఫ్ స్క్రీన్ కనిపిస్తుందా మీకు గూగుల్ స్క్రీన్? ఇందులో ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయా? లేదు, కనిపించట్లేదు సార్. షేర్ ఆప్షన్ షేర్ ఇప్పుడు కనిపిస్తుందా? లేదు సార్. లేదండి, లేదు కనిపించట్లేదు. ఓన్లీ ఫోటోషాపే. ఇప్పుడు వచ్చింది సార్, ఇప్పుడు కనిపించింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి కదా మీకు? లేదు సార్. ఈ టైప్ ఆఫ్ ఫ్లెక్సీ ఒకటి గూగుల్లో డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం చాలా వరకు టాస్క్ అంతా ఎట్లా చేస్తామంటే గూగుల్లోకి వెళ్ళి మనం ఇమేజెస్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇది ఉంది, దీని మీద క్లిక్ చేస్తాం. మనం ఈ క్లిక్ చేసి ఈ ఇమేజ్ మనం సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి సేవ్ ఇమేజ్ యాజ్ అని క్లిక్ చేస్తే అందులోకి సెలెక్ట్ అయిపోతుంది. రైట్. సో ఈ టైప్ ఆఫ్ ఫ్లెక్సీ ఒకటి చేయండి. ఇప్పుడు దీన్నే ఇప్పుడు మనం క్లిక్ చేస్తే పెద్దగా వస్తుంది. ఒక్క నిమిషం ఆగండి. లేదంటే సింపుల్ గా ఫస్ట్ ఇట్లాంటి ట్రై చేస్తే డిఫరెంట్ స్టైల్స్ వేయి. ఏమండి? హలో సార్, మీరు ఇలాంటివి ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని దిద్దాము. దీన్ని సేవ్ చేస్తున్నాను. సేవ్ ఇమేజ్ అని క్లిక్ చేశాను. ఇది కూడా నేను మీకు మెయిల్ పంపిస్తాను. సేమ్ యాజ్ దీన్ని ఇక్కడ చూడండి, ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి చూడండి. మీరు ట్రై చేయండి, రాకపోతే అవసరం లేదు, ప్లేన్ తీసుకోండి. ఓకే, ఇలాంటి ట్రై చేసేదానికి మీరు ట్రై చూడండి ఒకసారి. ఏ టాస్క్ తీసుకున్నా మాత్రం సపరేట్ లేయర్ అయితే కంపల్సరీ. ఓకేనండి? ఓకే, సో థ్యాంక్ యూ అండి. అది చూసుకొని ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. అవన్నీ నేను మీకు. సరే సార్. థ్యాంక్ యూ అండి.